అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది ఏంది 3,40,000 కోట్లు మేము అప్పులు చేసినామని చెప్పినాడు. ఈ లోపల అది 4 లక్షలు దాటి ఉంటుంది. అప్పులు ఎవరు చేయలేదండి? మీ అప్పులు ఎవరు తెలుసారా? రేపు మీరు ఓడిపోతే, కాంగ్రెస్ ఓడిపోతే ఎవరు తెలుసారా? కాబట్టి అప్పుల కోణం లోపల ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద అది FRBM అప్పుల, కార్పొరేషన్ అప్పుల, కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల, లేకపోతే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిదా, ఇవన్నీ రకరకాల పద్ధతుల లోపల అప్పులు తెచ్చేటువంటి పద్ధతి మనం చూసిన పాలమూరు ఎన్ని ఉన్నాయండి, ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయండి? ఒక 15-20 కార్పొరేషన్లు ఉన్నాయి. బడ్జెటరీ అప్పులు వేరు, నా FRBM దాటి చేసినటువంటి అప్పులు వేరు. దానికి జీడిపికి లింక్. FRBM పరిమితులు దాటి చేసుకున్నప్పుడు కేంద్రం చేతిలో ఉంటుంది కదా, మీరు ఎందుకు మరి ఆపలేదు? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్తూనే ఉంటది కదా, రిజర్వ్ బ్యాంక్ సంబంధించినంత వరకు రిస్ట్రిక్షన్స్ పెడుతూనే ఉంటది. ఏదో ఒకటి చెప్తున్నారు, అమ్ముతున్నారు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు నడుపుతున్నారు, అప్పులు తెస్తున్నారు, అప్పుల కోసం తెస్తున్నారు. 6,000 కోట్ల అప్పులకు నెలకు వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఇదే కదా జరిగినటువంటిది. అప్పుడు మీ ఇద్దరికి లోపాయికారి ఒప్పందం ఉంది, బీఆర్ఎస్ బీజేపీ, అందుకోసమనే వాళ్ళు చేసేటువంటి అప్పులకి మీరు తానా అంటే తందానా అన్నారు. అట్లానే కాదు కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వము తనకు ఉండేటువంటి పరిధి లోపల, ప్రోటోకాల్ లోపల కొన్ని నిర్ణయాలు చేస్తుంది. అంతేగాని వెళ్ళి గొంతు నొక్కడం అనేటువంటి ఉండదు కదా మేడం. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతాయి అనేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వీటికి ఎంతసేపు ఏంటంటే తిరితే తప్ప, బీజేపీని తిరితే తప్ప, ప్రాంతీయ తత్వాన్ని మనకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల పర వీళ్ళు మాట్లాడుతున్నారు. మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఆలోచిస్తుంది. అట్లా కాదు కదా. అందువల్ల ఇవల్ల రెండు పార్టీల మీద ఎంక్వైరీ జరగాల. ఎన్నాళ్ళు నడుపుతారు ఇట్లా? మీరు చేస్తే మీకు ఎన్నుకున్నది ఎందుకు? అధికారం 31 సంవత్సరం 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు. అవన్నీ వదిలేసి వీళ్ళెట్లా ఒక్కటే దీనిలో స్పష్టంగా కనపడుతున్నటువంటిది, ఎట్టి పరిస్థితుల లోపల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడకూడదు. బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఓట్లన్నా రావాలనే కాంగ్రెస్ ఉండేటువంటి ఒక రకమైనటువంటి వ్యూహాత్మక ఎత్తుగడల లోపల భారతీయ జనతా పార్టీ పక్కకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఇది నాటకం, డ్రామా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి అంశం. ఓకే, రెండు కలిసి డ్రామా ఆడుతున్నాయి. అంతే కదా. రైట్ వెంకటరెడ్డి గారు. ఎస్, డిబేట్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. నిశ్శబ్దంగా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు, మొత్తానికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది మీరు విన్నారు. సో బీజేపీ ఏమంటుందంటే, ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల విషయంలో రెండు పార్టీలు కూడా రసవత్తరమైనటువంటి డ్రామాకు తెరలేపారు, అద్భుతంగా పండించారు నాటకాన్ని అని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే 2,000 కోట్ల అవినీతి జరిగింది గురుకులాల్లో అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటే, దానిపైన పోరాడుతూ ఉంటే, దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఆర్ఎస్ ప్రవీణ్ భార్యని ఇబ్బంది పెడుతూ ఆవిడ్ని మార్కెటింగ్ శాఖ నుంచి కోఆపరేటింగ్ హౌసింగ్ ఫెడరేషన్కి, ఎట్లాంటి ప్రాధాన్యత లేనటువంటి శాఖకు ఆవిడ్ని ట్రాన్స్ఫర్ చేయడము, ఇది రాజకీయ ఎత్తుగడ కదా? దీన్ని ప్రశ్నిస్తే మీరు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడతారా అనేసి బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు. అండ్ ఇంకొక విషయం మీరు చెప్పాల్సింది ఏంటంటే, నిన్న కేబినెట్ మీటింగ్లో జూపల్లి చేసినటువంటి సవాల్పై సీఎం ఫైర్ అయ్యారు. మరి సవాల్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోయావు అని ఆయన గట్టిగానే ఘాటుగానే అడిగారు అనేటువంటిది అక్కడ ఇక్కడ వినపడుతున్నటువంటి వార్త. సో అది ఎంతవరకు నిజము? నిజంగా అంటే కేటీఆర్, హరీష్ రావు వచ్చేంత వరకు మంత్రులు వెళ్ళారు కదా, వాళ్ళు వెయిట్ చేయాల్సింది కదా అని సీఎం ఏమైనా క్లాస్ పీకారా? ఏం జరిగింది చెప్పండి. మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, క్యాబినెట్లో ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఎవరి మీద ఏమన్నారు, అది ఇన్ కెమెరా జరిగినటువంటి మీటింగ్. దాంట్లో ఏం జరిగింది, ఎక్కడ ఉన్నది అనేది స్పష్టంగా చెప్పడానికి నాకు అధికారికమైన సమాచారాలు ఏమి లేవు. యథార్థంగా ఎవరి మీద ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి గారు, ఇంకొక వార్తాపత్రికల్లో కొన్ని మీడియా ఛానల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి మధ్య మూసి మీద జరిగింది అన్నది అదొక ప్రస్తావన జరిగింది. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే, క్యాబినెట్ లో జరిగినటువంటి ప్రెస్ వాళ్లకు స్వతంత్రం ఉంటుంది, వాళ్ళకు కొంత లీక్స్ తీసుకొని రాసేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు రాస్తారు.
లోగుట్టు పెరుమాళ గారు అథెంటికేటెడ్ గా ఎట్లంటే నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు శ్రీనివాసరావు గారు ఒక మాట- అథెంటికేటెడ్ గా ముఖ్యమంత్రి సార్ పర్మిషన్ ఇస్తే శ్రీనివాసరావు గారు, అయ్యో మేడం ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే కాంగ్రెస్ ను సమర్థించే పత్రిక కాదు కానీ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా సమర్థించేటువంటి ఒక పత్రిక కథనం యా యా మీరు చూసాం, సర్క్యులేట్ అయింది బాగానే, సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అయింది దాని గురించి. అవును ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈనాడులో కూడా వాళ్ళు- రాశారండి. ఈనాడు మరి ఎవరిని సమర్థిస్తారు? ఈనాడులో కూడా వచ్చింది, ఈనాడులో కూడా వచ్చింది వాస్తవం. అల్లయ్య యాదవ్ గారు చెప్పింది వాస్తవం, పెద్దల వెంకరెడ్డి గారు అక్కడ చెప్పింది జరిగింది కూడా వాస్తవం. అది కూడా అది మనం చూడలేదు, నేను వినలేదు, నేను చూడలేదు, వార్తా కథనాల ప్రకారం మాట్లాడడం. Okay. ఎందుకంటే నేను పార్టీ ప్రతినిధిగా నేను దాన్ని ఎండాస్ చేయలేను కాబట్టి. సో రేవంత్ రెడ్డి గారిని కాపాడాలి కదా బీజేపీ వాళ్ళు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాపాడడానికి వెంకరెడ్డి గారు ఒక అలా తీసుకున్నారు అట్లా. ఓకే ఇప్పుడు